హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక టమాటో చట్నీ ఈజీగా చేసుకునేట్టు ఒక చట్నీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టమాటో చట్నీ తొందరగా 5 మినిట్స్లో కావాలంటే ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పప్పుచారు అండి, నిన్న పప్పుచారు మిగిలిపోయింది, ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. ఏం చేయాలి కర్రీ అనేసి చూస్తుంటే పప్పుచారు మిగిలింది కదా, దాన్ని మరి రిటర్న్ తాలింపు చింతపండు వేసి కొంచెం తాలింపు పెట్టేసి ఉడకబెట్టి కొత్తిమీర పుదీనా వేసినాను. వేస్తే చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. దాంతోపాటు ఇప్పుడు టమాటో చట్నీ అయితే చూపిస్తానండి. టమాటాలు అయితే ముందు కొన్ని టమాటాలు తీసుకోండి, మీ ఇంట్లో ఉన్నాయి. కొన్ని మిరపకాయలు తీసుకుంటే దానికి సరిపడా మిరపకాయలు తీసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే మిరపకాయలు ఎక్కువ తీసుకోండి, కారం తక్కువ కావాలంటే మిరపకాయలు తక్కువ తీసుకోండి. మీరు కారం అయితే మీరు తినే విధంగా తీసుకోండి. మిరపకాయలు టమాటాలు కడిగి తుడిచేసి పెట్టుకొని కట్ చేసుకోండి. కట్ చేసి మిక్సీలో వేసేసేయండి. మిక్సీలో వేసిన తర్వాత మిక్సీలో కొంచెం పల్లీలు 2-3 పల్లీలు వేయండి. అలాగే ఒక జీలకర్ర, పసుపు, ఉప్పు అన్నీ మీ ఇంట్లో ఉన్న ఏమైనా మసాలా దినుసులు ఉంటే అవి కూడా వేసి దాన్ని మొత్తం అలాగే మిక్సీ పట్టేసేయండి. టమాటాలు అట్లానే మిక్సీ పట్టేసేయండి, దాన్ని వేయించాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే ఇక్కడ పల్లీలు లేవు కాబట్టి పల్లె పొడి వేసినాను, ఒక 2 స్పూన్స్ అయితే. ఇది జీలకర్ర కూడా వేసాను, పసుపు అన్ని మసాలాలు వేసిన తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టుకోండి. సన్నం మిక్సీ పట్టుకోండి, ఎక్కువ సన్నం పట్టకండి. నాకు కొంచెం ఎక్కువ సన్నమైంది. కొత్తిమీర పుదీనా వేయడం మర్చిపోయానండి, మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టినాను, అందువల్ల ఎక్కువ సన్నం అయిపోయింది అది. దాన్ని అయితే తాలింపు పెట్టేసుకోండి. ఇక్కడ మిరపకాయలు కలమాకు వేసి తాలింపు పెట్టేసేయండి. తాలింపు పెట్టేస్తే అందులో ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వండి. స్లోలో పెట్టి గ్యాస్ చిన్నగా పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిస్తే చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే ఎల్లిపాయలు లేవు, ఎల్లిపాయలు లేనందువలన నేను ఎల్లిపాయలు వేయలేదు. అల్లం ఎల్లిగడ్డనే తాలింపులో వేసినాను. ఎల్లిపాయలు లేనందువలన ఎల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఎల్లిపాయలు కూడా ఉంటే వేయండి, లేకపోతే ఇట్లా మన అల్లం ఎల్లిగడ్డ ఉంటే మనకు అల్లం ఎల్లిగడ్డ తాలింపులో వేసేసుకోండి. తాలింపు వేసిన తర్వాత దాన్ని మొత్తం కలిపేసి చూడండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ మొత్తం పైనకి వచ్చేంత వరకు కొంచెం ఉడకనివ్వండి. చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. మనకి ఇట్లా అసలు టమాటాలు వేయించి ఎట్లా చేస్తామో మనం మిరపకాయలు వేయించి ఎట్లా చేస్తామో అట్లనే అయితే సేమ్ చట్నీ అయితే అట్లనే అవుతుంది. దానికంటే కూడా ఇంకా బాగుంటుంది చట్నీగా. చూడండి చట్నీ ఎంత బాగా అయింది. చట్నీ చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. సాంబార్తో పాటు చట్నీ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంది, చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే. చాలా నచ్చింది చట్నీ అయితే. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంది అనేసి తిన్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ లైక్ చేస్తలేరు, ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.